ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్ లేదా అకౌంట్ యాప్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఎంఐటి యాప్ ఇన్వెంటర్ సెర్చ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ యాప్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. మై ప్రాజెక్ట్స్, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. మనీ, నేను మనీ అని ఇస్తున్నా ప్రాజెక్ట్ నేమ్. తర్వాత లోడ్ అయిపోతుంది, మన స్క్రీన్ అనేది మనకి ఎనేబుల్ అయిపోతుంది. దీనికోసం ఫస్ట్ ఒక లేఅవుట్ తీసుకోండి. వర్టికల్ అరేంజ్మెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి విడ్త్ ఫిల్ ప్యారెంట్ పెట్టుకోండి. ఫిల్ ప్యారెంట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఇలా కాపీ అయిపోయిన తర్వాత ఒక బటన్ తీసుకోండి. తర్వాత ఓ టెక్స్ట్ బాక్స్, ఇలా టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది సెంటర్ పెట్టుకోండి. సెంటర్ తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ బాక్స్ కూడా నేను వైట్ లో పెట్టుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. తర్వాత బటన్ కలర్ ఆరెంజ్ పెడుతుంది. ఫాంట్ బోల్డ్ ఇచ్చుకుందాం. తర్వాత దీనికి టెక్స్ట్ ఇద్దాం. యాడ్ మనీ. తర్వాత ఇలా అయిపోయింది కదండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్టికల్ అరేంజ్మెంట్ టూలో దీనిలో ఒక లేబుల్ తీసుకుందాం. లేబుల్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకున్న తర్వాత లేబుల్ దగ్గర జీరో అని పెట్టుకోండి. జీరో పెట్టుకొని ఇక్కడ సైజ్ చేంజ్ చేసుకోండి. నేను 20 ఇస్తున్నా. 20 ఫాంట్ బోల్డ్. ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది కదా, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోండి. వర్టికల్ అరేంజ్మెంట్ ఇది నేను ఆరెంజ్ పెట్టుకుంటున్నాను. ఇది కాపీ పేస్ట్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత వర్టికల్ అరేంజ్మెంట్ సెంటర్, సెంటర్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ బటన్ టూ కదండి, బటన్ టూకి స్పెంట్ మనీ అని పెట్టాలి. స్పెంట్ మనీ ఇలా పెట్టుకొని సైజు 21. 20 ఇచ్చిన తర్వాత ఇలా వచ్చింది కదండి. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోండి. ఆరెంజ్ ఉంది కదా, గ్రీన్ లో పెట్టేయండి. సైజ్ అదే 14 ఉంచండి. తర్వాత వర్టికల్ అరేంజ్మెంట్ లోకి వెళ్ళి హైట్ ఉంది కదండి, హైట్ 30% ఇస్తున్నా. ఓకే, తర్వాత దీని హైట్ కూడా చేంజ్ చేద్దాం 30%. ఓకే, దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. గ్రే ఇచ్చేసిన తర్వాత దీన్ని కూడా హైట్ 30 పెట్టుకుందాం. 30%. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా అండి, టెక్స్ట్ బాక్స్ ఇంటూ ఫర్ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, యాడ్ మనీ అని పెట్టండి. యాడ్ మనీ తర్వాత ఈ టెక్స్ట్ బాక్స్ కూడా స్పెంట్ మనీ అని పెట్టండి. స్పెండ్ మనీ తర్వాత ఓకే.
ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక క్లౌడ్ డిబి కావాలండి. క్లౌడ్ డిబి కోసం ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది. స్టోరేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కూడా క్లౌడ్ డిబి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళి బ్లాక్స్ ఫస్ట్ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఇక్కడ అమౌంట్ అని పెడదాం. అమౌంట్ అమౌంట్ అని పెట్టిన తర్వాత మ్యాథ్స్ లోకి వెళ్ళి 0 అని ఉంది కదా అని ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెన్ స్క్రీన్ ఉంది కదా ఇది ప్రెస్ చేయండి. వెన్ స్క్రీన్ 1 ఇన్స్టాలైజ్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ క్లౌడ్ టీవీలోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా గెట్ ట్యాగ్ వాల్యూ నాట్ టు దేర్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ లోకి వెళ్ళి ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అమౌంట్ అంటే షార్ట్ కట్ ఏఎంటీ అని పెట్టుకుంటుంది. ఇదే డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత క్లౌడ్ డిబి అని ఉంది కదా గాట్ వాల్యూ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా సెట్ గ్లోబల్ అమౌంట్ ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఉంది కదా గెట్ వాల్యూ దీని తర్వాత లేబుల్ 1 లేబుల్ 1 టెక్స్ట్ ఇది ఉంది కదా ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ గెట్ గ్లోబల్ అని దీని తర్వాత ఇప్పుడు బటన్ 1 క్లిక్ ఆన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఉంది కదండి సెట్ గ్లోబల్ అమౌంట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇప్పుడు బటన్ 1 అనేది యాడ్ మనీ కదా అండి దానికోసం ప్లస్ కదా మ్యాథ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఉంది కదా గెట్ గ్లోబల్ అమౌంట్ ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ బాక్స్ 1 కదా ఇది సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ అని ఉంది ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా లేబుల్ దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లౌడ్ టీవీ 1లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా స్టోర్ వాల్యూ ట్యాగ్ వాల్యూ టు స్టోర్ అని ఇది ఇలా తీసుకొని ఇది తీసుకొని మళ్ళీ ఇది డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇలా పెట్టేయండి. తర్వాత ఇంకా గ్లోబల్ అమౌంట్ దీని తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ చేసుకోండి. బటన్ 2 ఈ టెక్స్ట్ బాక్స్ 1 ఉంది కదా టెక్స్ట్ బాక్స్ 2 అని పెట్టేయాలి. ఇంత బ్లాక్ సెక్షన్ దీంతో కంప్లీట్ అయిపోయిందండి. మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేసుకోండి. ఏఐ క్యాంపెయిన్ అని ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేస్తే ఒక యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ద్వారా స్కాన్ చేసుకొని మనం దీన్ని కరెక్ట్ వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ 1 ప్లస్ కదా ఇక్కడ బటన్ 2 మైనస్ కోసం స్పెంట్ అంటే అయిపోయినట్టు కదా ఖర్చు అయిపోయినట్టు దానికోసం దీన్ని పక్కకు తీసుకోండి. మళ్ళీ మ్యాథ్స్లోకి వెళ్ళండి. మ్యాథ్స్లోకి వెళ్ళి ఇక్కడ మైనస్ అని ఉంటుంది ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని కూడా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత దీన్ని డిలీట్ చేసుకోండి. దీంతో బ్లాక్ సెక్షన్ కంప్లీటెడ్. ఆల్రెడీ నేను ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా స్కాన్ చేసుకున్నాను. ఇలా లోడ్ అయిపోయింది మన డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు యాడ్ మనీ ఉంది కదా ఇక్కడ నేను 15,000 అని ప్రెస్ చేసి యాడ్ ప్రెస్ చేస్తాను. బటన్ 1 కదా యాడ్ మనీ యాడ్ అయిపోయింది. స్పెంట్ మనీ 2,000 స్పెంట్ 13,000 మనం ఇలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండి.
ఎంఐటి యాప్ యూజ్ చేసుకొని మనీ మేనేజ్మెంట్ యాప్ని ఇలా బిల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి.